స్నేహితులారా, సాయంకాల వేళ శుభములు మీకు. తిరిగి రాత్రి ఇక్కడ ఉన్నందుకు నేను ఎంతో కృతజ్ఞుడు. కొంచెం సేపటి క్రితమే ఇక్కడ విడిచాను. సుమారు 4 గంటలకు రాగలనుకున్నాను. తర్వాత చాలా మంది స్నేహితులు చుచుట కొరకే వెళ్ళాము. 7:05 తిరిగి వచ్చాము. తిరిగి రావాల్సి ఉండేది కాబట్టి ఇంకా పాఠము కొరకై నేను వెతకవలసి ఉంటున్నది. సోదరు నెవిల్, అయితే అక్కడ ఒక విన్నపము తెలియచేయబడినది. టెన్నెసీ చెటినోగో నుండి ప్రియమైన ఒకరు 3 వారముల క్రితము ముక్కలు చెక్కలైపోయాడు. స్పృహ లేకుండా ఇంకా పడి ఉన్నాడు. సంఘం నుండి ఇక్కడ ప్రార్థన విన్నపము కోరాడు. అవును సహోదరుడా, నీవు తప్పక చేయి. సోదరు నెవిల్, వచ్చేసాయి. అవునండి. మనము మెల్కిసెదెకు గురించి మాట్లాడుతున్నాము. ఆయన ఎవరైనది? అలాంటిది పఠనము చేయటం కంటే మరొకటి మనకు లేదు. అయితే మరొకసారి వచ్చినప్పుడు అక్కడి నుండి మనం తీసుకుందాం, హెబ్రీ పుస్తకం నుండి. అయితే ఈ రాత్రి దానియేలు పుస్తకం తీసుకుందాం. బైబిల్ ఉన్నటువంటి మీరు దానియేలు 12 తిప్పండి. అక్కడి నుండి మనం కొద్దిగా చదవబోతున్నాము. బహుశా దానియేలు పుస్తకం నుండి కొంత దేవుని వాక్యమును మాట్లాడుకుందాము. దానియేలు ఒక ప్రవక్త ఉండి యెరూషలేము నుండి బబులోనుకు కొనిపోబడుతున్నప్పుడు రాజైన నెబుకద్నెజరు చేత కొనిపోబడ్డాడు. ఇతడు బబులోనుకు అతను వెళ్ళినప్పుడు అతడు యవ్వనస్తుడు, పురాతనమైన మహా గొప్ప విశ్వాసము కలిగినవాడు. అనేక మంది అక్కడ లేరు. నేను దానియేలును ఇష్టపడుతున్నాను. అతడు బబులోనుకు వెళ్ళినప్పుడు అతని మనస్సులో అతను ఉద్దేశించుకున్నాడు, రాజ భోజనముతో తాను అపవిత్రుడు కాకూడదని. అతని విశ్వాసగానే ఉండవలనని. దానియేలు యొక్క ప్రాముఖ్యమైన సంగతి ఏంటనగా, అన్ని జనులకు అతని ప్రవక్త. అన్యుల రాజ్యం యొక్క ఆరంభ అంతములను అంతా దానియేలు చూశాడు. అతడే మొట్టమొదటి వాడవుతాడు. అన్యుల ప్రవక్తని మనం పిలుద్దాం. తనకు తానుగా అతడు అన్యుడు కాదు సుమా. అయితే అతడు అన్యుల నిర్ణయ ఏర్పాటు కాలమును చూశాడు. మొదటి నుండి ముగింపు వరకు చూశాడు. అతడు బంగారు శిరస్సులో, ఇనుము మట్టి గల పాదములో అంతమును అతడు చూశాడు. అక్కడ ఉండినప్పుడు రాజభోజనం వలన, రాజ కార్యకలాపాల వలన తాను అపవిత్రుడు కాకుండా ఉండవలనని తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు మరో సహోదరుల వర్గం వారితో అక్కడ ఉన్నారు. వారు ప్రవక్తలు కాదు, అయితే విశ్వాసులు. వీరి హృదయాల్లో కూడా వీరు ఉద్దేశించుకున్నారు. వారు 4 విశ్వాసులు కలిసి కూడినప్పుడు, నేను ఇలా ఊహిస్తున్నాను, తరచుగా వారికి కలిసి ప్రార్థనా కూడికలు ఉండేవి. మనకు వలె మనము కలిసి కూడుకుంటాము. ఎందుకనగా మనకందరికీ అలవాటైన కార్యాలు ఉండును కాబట్టి. ఒక పాత గీతిక ఇలా చెప్పబడుచునుట మీకు తెలుసా? ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అని. లేక అటువంటిది ఒక పాత సామెత. అది మంచి సంగతి కూడా. ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అనేది. నీవు అందుకు ఆనందించట్లేదా? ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అనేది. కొంచెము కాలం క్రితము ఒక కుటుంబంలో నేను కూర్చుని ఉన్నాను. ఒక దాన్ని గురించి ఒకరు తర్కిస్తున్నాడు. అక్కడ చెరలోకి వెళ్లిన ఆత్మల గురించి అతడు మాట్లాడుతున్నాడు. యేసు మరణముందిన తర్వాత యేసు వెళ్లి బోధించాడు. ఇతడు మాట్లాడిన తర్వాత, సరే, దాని గురించి నీవు ఏమని తలస్తున్నావు అని అడిగాడు. ఒక రంగుజాతి సహోదరుడు లేచి నిలబడి, బైబిల్ చెప్పినదే అది అని అన్నాడు. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్లి బోధ చేశాడు. అది ఏమైంటుందని నీవు అనుకుంటున్నావు? నోహు దినాల్లో ఓడ సిద్ధపరచుండగా, దీర్ఘశాంతముతో ఉండగా మారు మనస్సునుందని ఆత్మలు అవి బైబిల్ చెప్తున్న రీతిగానే అని చెప్పాడు. కాదు అని అన్నాడు. ఇలాగ చెప్పాడు అతడు. అది ఈ సంఘ శాఖలో ఉన్న పెంతెకొస్తు వారికి బోధించుట, వారిని చెరలో నుండి బయటకు తెచ్చుట. అతడన్నాడు, సహోదరుడా, ఇటు చూడు. అతడు చెప్పాడు, పెంతెకొస్తు వారని అసలు అక్కడ నిర్వచించబడలేదు అది అని చెప్పాడు అతడు. అతడు అన్నాడు, చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన వెళ్లి ప్రకటించును. కాబట్టి నేను అన్నాను, ఆమేన్, అది యథార్థం. సేవకుడు నా వైపు చూచి, ఏ జాతి పక్షి ఆ జాతికి చేరును అని అన్నాడు. నేను చెప్పాను, అవునది నిజం. ప్రశస్త విశ్వాసము కలిగి ఉన్న సహోదరులందరూ లేఖనము చెప్పినదే సత్యమని నమ్ముతారు. దానియేలుకు ఆ 3 స్నేహితులు అతనితో కూడా ఉండిరి. ఇది నీకు తెలుసా? అది మంచి విషయం. నీవు ఇంటికి దూరంగా ఉండినప్పుడు నీతో ఉండు ఒకరిని నీవు కనుగొన్నప్పుడు నీ ప్రక్కనే నిలిచే ఒకరు నిజంగా మంచి స్నేహితుడవుతాడు. ఓ, ఎంతో మంచిది.
విదేశాల్లో నీకు ప్రాణమిత్రుడుగా ఉండవలనని నిన్ను ప్రేమించి నీ ప్రక్క నిలబడని ఒకరు నీవు కనుకుంటే అదెంతో అమూల్యమైనది, ప్రత్యేకించి పరాయివాడు కాదు. ఈ సహోదరులు వారి పట్టణములో నుండి కొనిపోబడ్డారు. వారి పట్టణము కాల్చివేయబడ్డది. దేవుని పరిశుద్ధమైన పాత్రలు వారు అన్ని బబులోనుకు కొనిపోబడినవి. అవన్నీ నెబుకద్నెజరు రాజు బొక్కసములో ఉంచబడినవి. అక్కడకు అతడే తీసుకుని పోయాడు. అతడు అన్ని జనులలో గొప్పవాడైన రాజు. దేవుడు వారి పట్టణము దహించబట్టుకు అంగీకరించినట్లయితే, వారి సంఘము దహించబట్టానికి అంగీకరించితే, ఆ పట్టణానికి కొనిపోటుకు అంగీకరించినట్లయితే, దానికి హేతువేదనగా వారు దేవుని యొద్ద నుండి తొలగిపోయారు. అయితే ఆయన హస్తం అతనిపై పెట్టి, ఇతడు నా దాసుడు అని చెప్పగలిగిన ఒకరు ఆయనకి ఇంకా ఉన్నాడు. ఎక్కడో ఒక చోట దేవునికి ఎల్లప్పుడూ ఒక సాక్షి కలిగి ఉంటాడు. ఒక సాక్షి ఆయనకు లేకుండా ఆయన ఎన్నడూ ఉండలేదు. అది ఏమైనప్పటికీ కొన్నిసార్లు ఒక్కరైనా, అయితే ఆయన తన చేతులు పెట్టి, ఇతడు నా దాసుడు, నేను చెప్పినట్లుగా ఇతడు చేయును అని చెప్పుకోగల ఒకరు ఆయనకి ఎల్లవేళ్ళలో ఒకరుంటారు. మనం అది ఇష్టపడుతున్నాం. తర్వాత గమనిస్తున్నాము, ఈ సహోదరులు అక్కడ ఉన్నప్పుడు వారు పరీక్షించబడ్డారు. ప్రభు అయిన యేసును వారి సొంత రక్షకునిగా ఒక నిజ విశ్వాస నిజంగా అంగీకరించినప్పుడు ఇది ఎంత రమ్యమైన ఉదాహరణ అవుతున్నది. ఆయన ఎల్లప్పుడూ పరీక్షలో పెడతాడు. సాతానుడు ఇంకా పరీక్ష వ్యాపారంలోనే ఉన్నాడు. అది నీకు సహాయం కోసమే వస్తుంది. అది నీ మేలు కొరకే. దేవుని యొద్దకు వచ్చే ప్రతి కుమారుడు తప్పక పరీక్షించబడి, శిక్షించబడి, కొట్టబడతాడు. మరో మాటల్లో కొద్దిగా దెబ్బలు కొట్టబడి సరిచేయబడతాడు. దేవుడు మనకు ఒక శిక్ష ఇచ్చినట్లయితే మనం అది ఓర్చుకోలేము. అలాంటప్పుడు మనము దుర్భిక్షకులమవుతాము, దేవుని బిడ్డలము కాదు. ఒక మనుష్యుడు పరలోక వైపు తన ముఖం పెట్టుకున్న ఒక మనుష్యుడు భూమి మీద అతనికి ఏమి జరిగినప్పటికీ అతను ఇంకా పరలోకం వైపే తన ముఖం పెట్టుకుంటాడు. అతని స్నేహితులు అతని మరణవచ్చు, అతని కుటుంబం అతని మరణవచ్చు, అతని సంఘ కాపరి అతని మరిచిపోవచ్చు. అయితే అతన్ని మరవని ఒకరు అక్కడ ఉన్నాడు. అది దేవుడు. నీ మనస్సు సరిచేసుకున్నప్పుడు అది నేను ఇష్టపడతాను. దానియేలు వెనకాలనున్న వంతెనలన్నీ కాల్చివేయబడతాయి. వెనకాల ఉన్న వంతెనలన్నీ కాల్చివేయబడినవి. ఇక ఎన్నడూ వెనుకకు వెలుటకు ప్రయత్నాలు లేవిక. అతడు తన వెనుకనున్న జాడలను అతడు గమనించట్లేదు. అతడు ఎదురు చూస్తున్నాడు. గతించిన విషయాలన్నీ మరిచిపోయి అతడు ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకు నెట్టుకొని వెళుచున్నాడు. అది మనము చేయవలసి ఉంటున్నది. అది సంఘము చేయవలసి ఉంటున్నది. తర్వాత నేను గమనిస్తూ ఉన్నప్పుడు సాతానుడు అతన్ని పరీక్షించుటకు దేవుడు దానికి అనుమతించాడు. అగ్ని ద్వారా వారు పరీక్షించారు. వారిని వారు పరీక్షించారు. ఇంకా సింహపు బోను వలన కూడా ప్రతి విషయంలో దేవుడు వారిని విజయశీలుడుగా బయటకు తీసుకుని వచ్చాడు. నీతిమంతులకు కలుగు ఆపదల రేఖములు. అయితే దేవుడు వాటి అన్నిట్లో నుండి వారిని విడిపించును. అదెంతటి ఆశ్చర్యకరము! దానిని ఎంతగా మనం శ్లాఘించవలెను. శ్రమలు, హింసలు, పరీక్షలు అన్ని కూడా మేలు కొరికే జరుగును. కొంచెం సేపైన తర్వాత దేవుడు తన విశ్వాసాన్ని నీలో పెట్టుటకు ఆయన చూస్తాడు. అడి తర్వాత నీ కొరకు ఆయన ఘనమైన కార్యాలను చేస్తాడు. అడి తర్వాత దానియేలు దేవుని చేతిలో ఒక సాధనముగా అవుటను మనం చూడగలుగుతాం. అతను తన స్వంత జనులకు దూరమై కూడా, తన స్వంత పట్టణానికి, స్వంత సంఘానికి దూరముగా ఉండి కూడా పరాయి దేశంలో దేవుడు అతన్ని వాడుకున్నాడు. నీవు ఎక్కడో దూరముగా ఉండినప్పటికీ కూడా నీవు ప్రేమించు వారందరికీ నీవు దూరంగా ఉండవచ్చును. నీ సంఘమునకు నీవు దూరంగా ఉండగలవు. అయితే ఇంకా నీవు దేవుని చేతిలో సాధనముగా ఉండగలుగుతావు. దేవుడు నిన్ను సాక్షిగా వాడుకునగలడు. లేదా దేని కొరకైనా ఆయన కోరినట్లుగా నిన్ను వాడుకునగలడు. మనోహరమైన సాక్ష్యములు బైబిల్ సంపూర్తిగా అలాంటి వాటితో ఎంతో నిండి ఉన్నది. నీవెక్కడ తిప్పినప్పటికీ వాక్యము చదవటానికి ఇష్టపడవా? నేను చదువుతాను. కొన్నిసార్లు నేను ఏడుస్తాను. ఇక్కడే కొన్ని రోజుల క్రితము గదిలో నేను చదువుకుంటున్నాను. నేనెక్కడ క్రింద కూర్చొని చిన్న పిల్లవానిగా ఏడ్చాను. నేను పైకి లేచి నా కుర్చీ చుట్టూరా తిరిగి నా కుర్చీ మీద నా చేయి పెట్టాను. తిరిగి క్రింద బైబిల్ని చూశాను. నేను అలా తిరిగిపోయాను. మరలా కుర్చీ చుట్టూ తిరిగాను. మరలా దాని వైపు నేనే చూశాను. నేను తలంచాను, దేవా, అందులో నిత్యజీవమున్నది. దాన్ని నమ్మి దాని విశ్వాసముంచు ప్రతి స్త్రీ పురుషుడికి నిత్యజీవమున్నది. నిత్య జీవము ఆయన చెప్పినాడు. లేఖనములు పరిశోధించుడి, అందులో నిత్య జీవమున్నదని మీరు తలచుచున్నారు. నన్ను గూర్చి అవి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలు పరిశోధించుడి. దేవుని వాక్యము మన పాదములకు దీపము,
మనల్ని నడిపించున్నది. మన మార్గమును వెంబడించు వెలుగై అది మనలను విజయము నుండి విజయమునకు నడిపించును. నీకు విజయము కలగక ముందు ఒక యుద్ధము ఉండవలసి ఉన్నది. యుద్ధాలే లేనట్లయితే విజయాలే లేవు. కాబట్టి యుద్ధాల కొరకై, శ్రమల కొరకై మనము కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. విజయాలు పొందుకునే తరుణాలు చేకూర్చున్నది దేవుడే. ఓ కొద్దిగా అది నేను పులకితునిగా చేయట్లేదా? చూశారా, యుద్ధం వచ్చును. ఒక నిన్ను గూర్చి ఒకటి చెడ్డగా చెప్తారు. వ్యాధి నీకు వస్తున్నది. ఆ స్వల్ప ఇబ్బందులు దేవుడు నీకు దయచేయును కాక, తద్వారా ఆయన నిన్ను స్వస్థపరిచి ఆయన కరుణను నీకు చూయించుడు కొరకు, తద్వారా నీవు ఆయన చుచిదవు కాక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ ప్రదేశముకు యెరూషలేములో అక్కడ పురాతన గొర్రెల కాపరి కథ చెప్పబడి ఉన్నది. ఒక గొర్రెల కాపరి గొర్రెను ఎత్తుకుంటున్నాడు. అతడు అడిగాడు, ఎందుకొరకు దాన్ని కట్టుకుంటున్నావు, ఎత్తుకున్నావు అని అడిగాడు. దానికి కాలు విరిగినది అని చెప్పాడు. అది ఎలాగ జరిగినది? శిఖరం నుండి పడినదా అని అడిగాడు. లేదు, నేను దాని కాలు విరగ్గొట్టాను అని చెప్పాడు. అతను అడిగాడు, ఎందుకు? నీవు క్రూరుడైన గొర్రెల కాపరివా? ఆ గొర్రె కాలు విరగొట్టుటకు? లేదు, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఇంకా అతడు చెప్పాడు, అది దారి తప్పిపోతున్నది, అలాగూ నేను మనస్కరించట్లేదు, అందుకని నేనే దాని కాలు విరగ్గొట్టాను. తద్వారా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానికి అప్పుడది నన్ను ప్రేమిస్తుంది, నన్ను వెంబడిస్తుంది. కొన్నిసార్లు మనము కృంగిపోవుటకు లేక ఇబ్బందులు పాలవుటకు దేవుడు అనుమతిస్తాడు. కొద్దిగా ఆరోగ్యంలోనూ, కొద్దిగా ఎక్కువ మెలకవిచ్చుట్లోనూ ఆయన ఒడిలోకి మనల్ని వచ్చుటకు, ఆయన గుండెల పైన మనలను బుజ్జగించుటకు అలా చేస్తాడు. ఇక చేసేది ఏమీ లేదు అని వైద్యుడు చెప్తే, అప్పుడు ఆయన గుండెల్లోకి తీసుకుని, చూడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను బాగు చేయబోతున్నాను అని చెప్తాడు. చూశారా? ఓ ప్రాణాన్ని కొంచెం ఉపశమనం చేయుట అది కదా. ఓ ఆయన ఎంత గొప్పవాడు! ఆయన ఆశ్చర్యకరుడైన గొర్రెల కాపరి ఆయన కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన శాంతికరమైన జలముల యుద్ధకు మనల్ని నేలాగు నడిపించును, వారి ప్రాణమునకు శరదీర్చును. మన గిన్నె నిండి పొర్లుచున్నది, శత్రువు ఎదుట అభిషేకించను. నీ యొక్క శత్రువు ఎదుట నీవెప్పుడైనా అభిషేకించబడితేవా? నీ పాత్ర నిండి పొర్లిపోయిన సాక్ష్యం ఇవ్వు. తెలుసా, శత్రువు ఎదుట అభిషేకించబడుట అన్నది ఎంతటి అద్భుతకరమో. ఎప్పుడు గమనించు, దేవుడు రాజైన నెబుకద్నెజరును తీసుకుని ఆయన చేతిలో అతన్ని ఒక సాధనముగా చేసుకున్నాడు. సింహం వలె అతని వెంట్రుకలు గడ్డి పెరిగినట్లుగా పెరిగినవి, లేక పక్షిరాజు ఈకల వలె అతని చేతి వేళ్లు పక్షిరాజు పంజా అయినవి. దేవుడు అతన్ని ఎవరు నిజమైన రాజో తెలుసుకున్నట్లుగా చేశాడు. అతని మరణమైన తర్వాత అతని మనమడు బెల్తషాజరు అతని స్థానాన్ని స్వీకరించాడు. తర్వాత ఇతను నెబుకద్నెజరు కంటే దుర్మార్గుడైపోయాడు. ఒక రాత్రి ఒక పెద్ద విందు జరిగించుకున్నారు. వారి అధికారులను, న్యాయాధిపతులను ఆ పెద్ద పండుగ కొరకు ఆహ్వానించారు. వారు ఈ పెద్ద పండుగ జరిగించుకుంటున్నప్పుడు వారు చేరుకుని దేవుని యొక్క పరిశుద్ధ పాత్రలు తీసుకున్నారు. అలా దేవుని ఎగతాళి చేటు కొరకై ప్రభు యొక్క పాత్రలో నుండి వారి దేవతల ఎదుట మంగళమని చెప్పి త్రాగుడు కొరకై మనుషుడు ఎంత దూరమైన ప్రయాణము చేటుకు అనుమతించబడతాడు. అయితే మరణానికి జీవానికి ఒక వేర్పాటు గీత ఉన్నది. నీ వెన్నడు అది దాటకూడదు సుమా. గమనిస్తున్నారా? కొంతసేపు నీ యొక్క కొద్ది బుద్ధిహీనత చేత నీ వెళ్లిపోగలుగుతావు. అయితే గీత ఎక్కడున్నదో నీవు తెలుసుకుంటాను మంచిది. ప్రభు ఎప్పుడైనా దేని మీదనైనా నిన్ను పరీక్షించాడా? ఆయన చేస్తాడు. మనందరినీ పరీక్షించు, కల్లెపు పగ్గాలు లాగుతాడు. అది ఇక చాలు అని చెప్తాడు. అప్పుడు నీవేమి చేయుచున్నావో నీవు గమనించడం మంచిది. అక్కడి నుండి ఆ గీతకు అడుగులు దాటితే, ఆ రాత్రిపూట దేవుడు పరీక్ష కల్లాలలో లాగినప్పుడు అతడు వినలేదు. క్రిందకు వెళ్లిపోయి ప్రభు పాత్రలు బయటికి తెచ్చి వారి దేవతకు మంగళం పాడుట కొరకై ద్రాక్షరసము త్రాగడం మొదలుపెట్టాడు. వెంటనే పరలోకం నుండి ఒక హస్తం వచ్చినది. గోడ మీద మినే మెనే టెకాల్ ఉఫార్సిన్ అని వ్రాత వ్రాసినది. అర్థం, నీవు త్రాసులో తొయ్యబడితేవి, తేలిపోయిన వానిగా కనుగొనబడితేవి. ఎవరూ దాని అర్థం చెప్పలేకపోయారు. అది అన్య భాష. అక్కడే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు భాషల అర్థం చెప్పు వరము కలిగిన వాడు, దానియేలు. కాబట్టి అతడు వచ్చి దానికి అనువాదం చెప్పి ఏమి జరిగినదో రాజుకు తెలియచేశాడు. అక్కడే దేవుడు దేశాన్ని, బబులోను దేశాన్ని నాశనం చేశాడు. దానియేలు అక్కడ ఉండి
అతడు గంభీరమైన దర్శనాలు చూశాడు మరియు వాటిని గూర్చి వ్రాశాడు. ఈ దినం మనము కలిగియుండి ఎరిగియుండి అన్యుల రాజ్యము అంతమును గూర్చి క్రమమున పెట్టుటకై వ్రాశాడు. గమనించు, అవి ఎంత సంపూర్ణమైనవో. ఇప్పుడు వాటినే సమీపిద్దాం. అతడు రాజు యొక్క కళకు భావమును చెప్తున్నప్పుడు మొట్టమొదట ప్రతిమ మైదానములో నిలబడినట్టు చూశాడు. అతడు ఆత్మ సంబంధైన మనుష్యుడు. అతడు కళలు కంటున్నాడు. అతడు దర్శనాలు చూశాడు. కళల భావాలు చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరికి అది తెలిసి కూడా అతడు దర్శనాన్ని చూచినప్పుడు శిరస్సు బంగారము, ఇక్కడ ఉదరం వెండి, తొడలు ఇత్తడి, కాళ్ళు ఇనుము. గమనించు, ప్రతి ఒక్క రాజ్యము కొంచెము కొంచెము కఠినమైపోతుంది. రాజైన నెబుకద్నెజరు రాజ్యము బంగారు శిరస్సు. అతడు దాని అర్థం చెప్పి ఆ రాజ్యములు ఏ విధముగా ఒకదాని తర్వాత ఒకటి అంతవరకు వచ్చినది అతడు అతనికి చెప్పి ఉన్నాడు. ఆ తరువాత గమనించు, బంగారము మొదలు అది అతి మెత్తనది, తరువాత వెండి, అడు తర్వాత ఇత్తడి, అడు తర్వాత ఇనుము, అడు తర్వాత కఠినము చల్లబడి దూరమైపోయినది. తరువాత గమనించు, వాటి అన్నిటి మధ్యలో చేతి సహాయం లేకుండా పర్వతముల నుండి చెక్కబడిన రాయి వరకు దానియేలు ప్రతిమను చూశాడు. అది ప్రతిమ యుద్ధకు దొరలి వచ్చి దాన్ని పగలగొట్టినది. ఎండాకాలమున నూర్చిన గోధుమ కలం వలె దాన్ని చేసినది. గాలి దాన్ని చెదరగొట్టినది. ఆ రాయి పెద్ద పర్వతముగా మారిపోయి భూమిని సముద్రమును కప్పివేసినది. అదే ప్రభు అయిన యేసు రాకడ. అది ఇప్పుడు సంసిద్ధముగా ఉన్నది. అతడు అలాగ సాగిపోతున్నాడు. ఒక దినమున అతడు నదీ ఒడ్డున ఉన్నప్పుడు గాఢనిద్ర పట్టి మానిగా పరవశుడైపోయాడు. ఒక దర్శనాన్ని చూచాడు. అతనితో ఉన్న అనేకులు వారు దర్శనము చూడలేదు. ఎందుకనగా అది దానియేలుకు మాత్రమే అనుగ్రహించబడినది. దాన్ని గ్రహిస్తున్నారా? నీ ప్రక్కనే ఒక నిలబడి ఉండవచ్చును. నీ ప్రాణాన్ని రక్షించుకు నీవు చూడనివి వారు చూడగలుగుతారు. అది నిజం. ఒకరు చెప్తారు, నేనది నమ్మను, నేను ఎన్నడూ అది చూడలేదు. ఎందుకనగా అది నీవు చూచుటకు కాదు. పౌలుతో కూడా వెళ్ళినవారు. పౌలు నేల మీద పడిపోయి మట్టిలో దొర్లాడుతున్నాడు. వారిలో ఎవరికి కూడా ఆ స్వరం వినలేదు, ఆ దర్శనం చూడలేదు. పౌలు అది చూశాడు. నక్షత్రపు తనిఖీశాలను దాటిపోతున్న నక్షత్రాన్ని ఎవరూ చూడలేదు, జ్ఞానులు తప్ప. అనేకమైన విషయాలు అలాగుంటవి. కొందరు చూడటానికి మాత్రము దేవుడు పేరు పెడతాడు, మిగతా వారు చూడలేరు. ఓ, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. దేవుడు ఆయన అనూహ్యమైన జ్ఞానము చేత, ఆయన ముందు నిర్ణయము చేత, ఆయన ఏర్పాటు చేత కొన్ని జరగడానికి అంగీకరిస్తాడు. నీ ప్రక్కనే కూర్చున్న వ్యక్తికే అవి జరుగుతవి. అయితే నీకు మాత్రం దాన్ని గురించి తెలియదు. దాతాను చూడు. ఏలియా దాతానులో ఉండగా వచ్చిన సిరియా సైన్యం చుట్టూ ఉన్నవారు. వారు చుట్టూ ముట్టారు. ప్రవక్తని ఏలియా కొరకు చూస్తున్నారు. వారు తెలుసుకున్నప్పటికీ ప్రతిసారి సిరియన్లు ఇశ్రాయేలు మీదికి వచ్చి యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు వారి కొరకు పొంచియుండు స్థలమందు ఉండేవారు. కాబట్టి సిరియా రాజు వారిని పిలిచి, ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, మన పక్షమున్న వారు ఎవరు, ఇశ్రాయేలు పక్షమున్నది ఎవరు? ఇంకో అడిగాడు. నా వర్గంలో ఉన్న ఒకడు వెగులువాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇశ్రాయేలుకు అతను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు వారు అక్కడే ఎదురు చూస్తున్నారు. అతని కూర్చి ఎదిగిన ఒక చిన్న ఆత్మ సంబంధమైన ఒకరు అక్కడ ఉన్నాడు. అతను చెప్పాడు, కాదు నాయనా, అది ప్రవక్త అయిన ఏలియా. అతనికి తెలుసును. తరువాత నీవెక్కడికి కదలున్నది అతని పడక గదిలో అతనికి తెలుసును. ఆమేన్. ఓ, అనుశక్తి కదలిక ఆరంభము కదానే. అది ఎక్కడికి వెళ్ళనో దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయును. అందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. క్రీస్తు యేసును బండ యుద్ధకు పరిగెత్తండి. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా భద్రంగా ఉంటారు. ఏది నిన్ను హాని చేయదు. ఏ ఆటం బాంబులైనా, ఏ కొబాల్టులైనా, ఏదైనా దేవుని భద్రతలున్న వారిని ముట్టలేదు. భద్రంగా క్షేమంగా లంగర వేయబడి ఉండెదరు. క్రీస్తు యేసులో మనకున్న నిరీక్షణ ఎంతటి అద్భుతకరమైనది. గమనించు, అక్కడ అతనితో ఒక మనుషుడు ఉన్నాడు. అతని సేవకుడు, ఆత్మ సంబంధమైన అబ్బాయి, ప్రవక్త చేతుల మీద నీళ్లు పోయేవాడు. గొప్ప స్థానాన్ని అతను కలిగి ఉన్నాడు. అయితే దాతాను చుట్టూ సిరియా సైన్యము అదంతా చుట్టుముట్టి ఉండుట అతను చూచి, నాయనా అటు చూడు అని అన్నాడు. ఓ, ఇంత పెద్ద సంఖ్య! మనము ముట్టడి వేయబడి ఉన్నాము. అది ప్రకృతి సంబంధమైనది. ప్రతిదీ కూడా చెడిపోయినట్లుగా అగుపించినప్పుడు వారు వ్రేలు నీ వైపు చూయిస్తూ
ఇది అది చెప్తారు. వైద్యుడు చెప్తాడు నీకు బాగు కాదు అని అంటాడు. అది ప్రకృతి సంబంధమైనది నీవు తలంచడానికి. ఓ ఇది అంతమే అని నీవు తలంచడానికి. అయితే ఇలా చెప్పినాడు, వారితో ఉన్నవారందరికంటే మనతో ఉన్నవాడు ఎక్కువ మంది, మనతో ఉన్నవారు ఎక్కువ మంది. ఇప్పుడు నీవు ఊహించు ఏ విధముగా ఆ ప్రవక్త లేదు. సేవకుడైన గేహజీ భావించేది. అతని వైపు అతను చూశాడు. అతడన్నాడు, ఎందుకని నేనెవరిని చూచట్లేదు? అతడన్నాడు, దేవా ఈ అబ్బాయి నేత్రాలు తెరువు. దేవుడు ఒకటి చేసిన వెంటనే అది ఇక్కడే ఉన్నది, దాన్ని పొందుకో. దేవుడు అతని ఆత్మ నేత్రములు తెరిచిన వెంటనే ప్రవక్త చుట్టూ అగ్ని రథములు, అగ్ని దూతలు నిలబడి ఉన్నారు. ఎందుకని? అగ్ని రథములు వేల వేల కొలదిగా సిరియా సైన్యమును పెంచి అక్కడ ఉన్నవి. పర్వతము అగ్నితోనూ, అగ్ని దూతలతోనూ, అగ్ని రథములతోనూ, అగ్ని గుర్రాలతోనూ నిండిపోయినది. బైబిల్ తెలుపుతున్నది, ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు చుట్టూ ముట్టియుందరు. అలాగే ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఒక మనిషికి ఒకటి జరిగితే ఎంత ఆశ్చర్యము. నీ కన్నులు శక్తి చేత తాకబడితే చూడు, ఈ రాత్రి ఈ మందిరము చుట్టూ నిలబడి ఉన్నారు అని చెప్తే నీ జీవితకాలం అంతా ఇక్కడ నీవు సభ్యుడివై ఉంటావు. నిజం, అవునండి. కొన్నిసార్లు నీవు నీ ప్రకృతి సంబంధమైన నేత్రాలతో నీవు చూడలేవు. అయితే దాని నాడిని నీకు సమీపంగా ఉండు ఒక దానిని నీవు భావిస్తావు. 6వ ఇంద్రియము ఒకటి నీకు దగ్గరగా ఉన్నదని సూచిస్తున్నది. ఈ ఉదయం ఆయన్ని కనిపెట్టు. చెవిటి వారి చెవులు తెరవజేయడం, పోలియో, కుంటివారు వారి యందు ఏ లోపము లేకుండా నడవడం, అది ఏంటి? అది లోపల ఇంద్రియం. నా అర్థం 6వ ఇంద్రియం, అది స్మృతి ఆత్మ. అది ఒకటి సమీపంగా ఉంటున్నది. దేవుని యందు విశ్వాసం ఉంచము. మొదట వారది చూడరు. అయితే ఏలియా బహుశా అది చూడడు. ఏలియా అది చూడడు. అయితే ఆ అబ్బాయి అది చూచుటకు అతడు అడిగాడు. అయితే వారు అక్కడే ఉన్నారని ఎలీషా స్మృతి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఒకసారి తోమా ఇలా అడిగాడు, ఆయన ప్రక్కలో నా చేతులు పెట్టనివు అని అన్నాడు. యేసు చెప్పాడు, నీవు చూచి నమ్మియున్నావు, ఆయనను చూడకుండా నమ్మిన వారి ఫలము ఎంతో గొప్పదైండునని ఆయన చెప్పాడు. అదే ఈ రాత్రి మనము చూడకుండా ఎవరైతే నమ్ముతారో వారు. గమనించు, తరువాత ఎక్కడైతే ఈ పరిస్థితులున్నవో అక్కడకు నడుచుకుంటూ వెళ్ళాడు. వారితో చెప్పాడు. మొదట అతడు అక్కడికి వెళ్లి, బైబిల్ చెప్తున్నది, అతడు వారిని గుడ్డివారినిగా మొత్తెను అని. గుడ్డివారయ్యారు. వారి యొద్దకు నేరుగా వెళ్లిపోయాడు. నేను ఎరిగినంత వరకు వారి అందరికీ కనుదృష్టి బాగానే ఉన్నది. అయితే బైబిల్ తెలుపుతున్నది వారు గుడ్డివారు అని. కొద్ది రాత్రుల క్రితము ఒక చిన్నవాడు నాతో అన్నాడు, నీవు దేవుని మనుషుడివైతే నన్ను గుడ్డివానిగా మొత్తమన్నాడు. నేను చెప్పాను, నీవు ఎప్పుడో గుడ్డివాడవు. చూశారా, ఎప్పుడో గుడ్డివాడు. గమనించు, ఎక్కడైతే ఈ పెద్ద పరిస్థితులు ఉన్నదో, ఈ గొప్ప విషయం ఉన్నదో అక్కడికి అతను నడుచుకుంటూ వెళ్ళాడు. మీరు ఏలియా కోసం వెతుకుతున్నారా అని అడిగాడు. అవును అని వారు అన్నారు. రండి, నన్ను వెంబడించండి, అతని దగ్గరికే నేరుగా నేను తీసుకుని వెళ్తాను. ఏలియా వారితో చెప్పాడు. దేని కొరకు వారు గుడ్డివారయ్యారు? అతడు దేవుని ప్రవక్త ఉన్నాడను సత్యమునకు వారు గుడ్డివారయ్యారు. దానికి వారు గుడ్డివారైపోయారు. తిరిగి అతడు వారిని చుట్టూ స్థలముల ఎద్దుకు తీసుకుని వెళ్ళాడు. రండి, నేను ఏలియాను మీకు చూయిస్తాను. మరి ఏలియాయే వారితో మాట్లాడుతుంది. వారు చుట్టూ చూస్తుండగా వారు చుట్టూ ముట్టడైనట్లుగా తెలుసుకున్నారు. రాజు అడిగాడు, నాయనా వారిని కుట్టనా అని. అతను అడిగాడు, వారిని బంధించి శిక్షించనా అని అడిగాడు. వారు భుజించుటకు ఒకటి పెట్టి తిరిగి వారి దేశానికి పంపివేయి. యుద్ధాలు విరమించుకునే పద్ధతి అది. అది మంచి పని కాదా? నిజం, మంచిదే. ఓ, ఈ రోజు అదే పద్ధతిని మనం స్వీకరించినట్లయితే నీ శత్రువుకు భోజనం పెట్టు, నీకు కీడు చేయ వారికి మేలు చేయి. ఆమేన్. అక్కడే గుడితనము. ఇప్పుడు ఏలియా లేదు. ఏలియని కాదు ఇప్పుడు నా భావం. దానియేలు ముందుగా చూశాడు. అతడు ప్రవక్త ఉన్నాడు. ప్రభు రాకడను అతను చూశాడు. అంత్యకాలం వచ్చుటను అతను చూశాడు. అన్యజనుల ఆరంభమును అతను చూశాడు. మీరు గమనించితే అన్యుల విగ్రహారాధనతో ఆరంభమైనది. అన్యజనులు విగ్రహారాధనతో ఆరంభమైనది. పెద్ద విగ్రహం మైదానంలో పెట్టి ఉండగా మనుష్యుని విగ్రహం అది, మనుష్యుని యొక్క ప్రతిమ అది. వారు ఆరాధన చేశారు. నేను నమ్ముతున్నాను అది దానియేలే అని. కారణం, రాజు నెబుకద్నెజరు అతన్ని బెల్తెషాజరు అని పిలిచాడు. అది అతని దేవత. నీతిమంతుడు, పరిశుద్ధుడైన ఒక మనిషి ప్రతిమను అతడు ఆరాధించుటకు ఆరంభించను. అది చేయుటకు దానియేలు తిరస్కరించాడు. అలాగే హెబ్రీ బాలురు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా.
ఆ విధముగా అది ప్రవేశపెట్టబడినది. అది గద్దించబడినది. బంగారు శిరస్సు ప్రతిమ యొక్క ఆరాధన ప్రవేశపెట్టబడినది. దానిని బలవంతము చేసినది. దైవికమైన చేవరాత, దైవికమైన భాష, కేవలం అది దైవికమైన గ్రాహ్యము చేతనే అది అర్థము చేసుకునగలదు. దానితో అది ముగించబడినది. ఆమేన్. ఆ విధముగా అన్యుల రాజ్యము ఆరంభమైనది. అది ఆ విధముగా బయటికి వెళ్ళిపోతుంది. అది నిజం. దైవిక సంబంధమైన కార్యముల ద్వారా, దైవిక సంబంధమైన అనువాదము ద్వారా. నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసా? దైవిక సంబంధమైన పనులు. ఓ, అదెంతటి అద్భుతమో! ఈ రాత్రి నీవు సంతోషంగా లేవా? దైవిక సంబంధమైనవి నీవు నమ్ముతున్నావా? అవును. తర్వాత ఈ దర్శనాలు వచ్చిన తర్వాత దేశములు ఎక్కడ ఉన్ననో అవి అతనికి ఆయన చూయించాడు. అనేక సంవత్సరాలు ఇంకా యూదుల మీదనే ఆనుకొనియుట ఆయన అతనికి చూయించాడు. అతడు చెప్పాడు, మెస్సియా వచ్చును, 70 వారములు గూర్చి ఆయన ప్రవచించును. అవి 3.5 సంవత్సరములు. దాని మధ్యలో ఆయన కుట్టివేయబడును. అది 7 సంవత్సరములు. 70 వారములు నీ ప్రజలకు నియమించబడిను. 7 సంవత్సరములు ప్రవచనం యూదులకు. ఆయన చెప్పాడు, అభిషక్తుడు ఒక అధిపతి వచ్చి ప్రవచించును. 7 వారముల మధ్యలో 7 దినములు అది కొట్టివేయబడును. నాశనకరమైన హేయ వస్తువు దాని స్థానంలో నిలువబెట్టబడును. వారు యెరూషలేము గోడలు త్రొక్కుదురు. అన్ని జనులు ఒక కాలముల విభజన. మెస్సయ్య వచ్చినప్పుడు, యేసు వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా 3.5 సంవత్సరాలు బోధించాడు. ఒక అర్పణకై కొట్టివేయబడ్డాడు. అనుదిన బలి నిలిపివేయబడినది. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయుట ముస్లిం ఓమర్ పరిశుద్ధ ఆలయ స్థలంలో ఈనాడు నిలిచి ఉన్నది. ఎక్కడైతే ఆలయం ఉన్నదో ఖచ్చితంగా ఓమర్ మసీదు నిలిచి ఉన్నది. ఆయన చెప్పాడు, వారు యెరూషలేము గోడలను త్రొక్కుదురు. అన్యజనుల కాల నిర్ణయ ఏర్పాటు ముగించు వరకు వారు యెరూషలేము గోడలను త్రొక్కుదురు. అయితే అన్ని జనముల అంతము 3.5 సంవత్సరం ఇంకా ఉండును యూదులకు. ఇప్పుడు గమనించు, ప్రవచన చరిత్రలో ఎంతో గగురుపాటును కలిగించే ఒకటి బైబిల్ యొక్క ప్రవచనమును తెలుసుకోవాలని నేను బలవంతంగా కోరట్లేదు. అయితే ఇది వార్తాపత్రిక కంటే ఎంతో విషదంగా చదివినట్లుగా ఉన్నది. మనం ఇక్కడ ఏమి చదివామో అది సత్యమని మనకు తెలుసును. గమనించు, 2500 సంవత్సరాలు ఆకాశము కింద ఉన్న ప్రతి దేశానికి యూదులు చెదిరిపోయి ఉన్నారు. వారిని వెనుకకు తెచ్చుటకు దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కట్టెపరిచినట్లుగా వీరిని తిరిగి పాలస్తీనాకు తోలివేయ వరకు ఆయన హిట్లర్ హృదయాన్ని కట్టింపు చేశాడు. మొస్సోలిన్ మొదలుగా వారి హృదయాన్ని కట్టింపు చేశాడు. తిరిగి వచ్చి వారికి ఒక దేశాన్ని తయారు చేసుకున్నారు. 2500 సంవత్సరాల తర్వాత మే 6న 1947న యూదులు జాతీయ పతాక మొట్టమొదటి ఇస్రాయేల్ దేశం మీద ఎగరవేయబడినది. ప్రపంచంలో అతి పురాతనమైన పతాకము 2500 సంవత్సరాల వరకు మొట్టమొదట ఎగరవేయబడినది. ఆయన చెప్పున్నాడు, కడవరి దినాలలో ఆయన యెరూషలేం పైన ఒక సూచన పుట్టింతును, కాలము సమీపై ఉన్నదని చూయించుటకు. గమనించండి, ఇక్కడే కొద్ది కాలం క్రితమే అక్కడ వేయబడిన ప్రవచన రీలును నేను చూశాను. వారి విమానములలో వేలకు వేలు యూదులను తీసుకుని వచ్చుచున్నారు. పత్రికల్లో మొదలైన వాటిలో మీరు చూచి ఉందరు. లుక్ మరియు లైఫ్ మ్యాగజైన్లలో దాన్ని పట్టుకున్నవి. వేల కొలది యూదులు తిరిగి వచ్చుచున్నారు. వేరు వారిని అడిగారు, దేని కొరకు మీరు తిరిగి వచ్చుచున్నారు అని. వృద్ధులు, కుంటివారు, యవనస్తులు వారిని వీపుల మీద మోసుకుని వచ్చుచున్నారు. అడిగారు, అలాగన మీరు మీ స్వదేశానికి చచ్చిపోడుకని వచ్చుచున్నారా అని. వారన్నారు, లేదు, మేము మెస్సయ్యను చూచుట కొరకే వచ్చుచున్నాము అని చెప్పారు. యేసు చెప్పి ఉన్నాడు, అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూడగానే మరియు మిగతా చెట్లు కూడా చిగురుస్తవి. కాలము సమీపైనదని తెలుసుకునండి, లేక వసంతకాలము సమీపైనదని తెలుసుకునండి, ఎండాకాలము. కాబట్టి ఈ సంగతులు జరుగుతూ మీరు చూడగానే మీ తలలు పైకెత్తుకునండి, మీ విమోచన సమీపమై ఉన్నది. ఈ రాత్రి ఈ ప్రపంచము కమ్యూనిజము చేత తేనె తెట్టె వలె చుట్టబడినది. కొంచెం సేపటి క్రితము ఒక మనిషితో నేను మాట్లాడుతున్నాను. నేను ఎరిగినంత వరకు అతడు ఒక మంచి అధికారి. ఈ దేశంను గూర్చి, కమ్యూనిజంను గూర్చి అతడు మాట్లాడాడు. అది ఎంతగా నిన్ను చుట్టుముట్టిందనటకు నీ మోకాళ్ళ వరకు నిన్నది వణికింపు చేస్తున్నది. ఇక స్థిరమైనది ఏదీ ఉండదు. చివరికి మన స్వంత దేశం సహా స్థిరంగా నిలిచే ఒకటి నేను ఎరిగింది, అది బండయగు యేసుక్రీస్తు. చలనము లేని రాజ్యమును మనం పొందుకుంటాము. ప్రతిదీ కూడా పడిపోతున్న ఈ దినమున
మన కొరకు యొక్క స్థిర పునాది ఉన్నది. ప్రభుని యేసుక్రీస్తు అది. స్నేహితులారా, అందులోకి రండి. అది తుఫాను కాలంలో ఆదరణ నివాసం. ఎంతటి అద్భుతకరమైన సంగతి అది. ఇదంతా జరుగుతున్నట్టు అతను చూశాడు. ఇప్పుడు మనం యూదులను చూద్దాం. బైబిల్ చెప్తున్నది, బైబిల్ తెలియజేస్తున్నది, అది రోజా పువ్వు వలె వికసించును. వారు ఏ విధముగా భూమిని సాగు చేసినది. ప్రవక్త ఇలా పలికాడు, ఆ దినమున నీళ్లు దక్షిణ ప్రాంతం నుండి వచ్చును అని. అప్పుడు అక్కడ నీరు లేదు, అప్పుడు అక్కడ ఊటలు లేవు. అయితే గత కొద్ది సంవత్సరాలలో పెద్ద ఊటలు ఒకటి పుట్టుకొచ్చినవి, లోయలను నీటిమయముగా చేసినవి. ప్రపంచంలో దాని కొల పరిమాణం బట్టి వారి నీటి పారుదల ఒక పెద్ద వ్యవసాయ ఉనికి ఉన్నది. ఈ గొప్ప రసాయనాన్ని మృత సముద్రంలో ఉండినవి. దాని అడుగున విస్తారమైన రసాయనాలు కనుగొన్నారు. ప్రపంచ ధనమంతా దానిని కొనలేదు. రసాయనాలు, యురేనియం, ప్రతిదీ మృత సముద్ర అడుగు భాగాన ఉన్నవి. అవి ఇప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించినది. అంజూరపు చెట్టు చిగురించుట, అది మాత్రమే కాదు, మిగతా చెట్లు కూడా అవే చిగురిస్తున్నవి. కమ్యూనిస్టులు చిగురిస్తున్నారు, అంత్యక్రీస్తు చిగురించుచున్నది, మరియు దేవుని సంఘం చిగురించుచున్నది. తిరిగి ఆమె తన శక్తిలోకి వికసిస్తున్నది. చీడపురి కొంత భాగాన్ని తిరివేసినది, గొంగళపురి కొంత భాగాన్ని తిరివేసినది, మిడత కొంత భాగాన్ని తిరివేసినది, పసరపురికి కొంత తిరివేసినది. అయితే దేవుడు చెప్పి ఉన్నాడు, నేను తిరిగి బ్రతికిస్తాను. ఆమె ఇప్పుడు మొగ్గ వేస్తున్నది. చెట్లు లేత చిగురు వేయుచున్నవి. దానియేలు చూశాడు, ఆనందించాడు. ఆ సమయమందు అతడు చెప్పాడు, 12వ అధ్యాయం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే ఆ కాలమందు నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. ఓ ఓ ఓ ఆయన గ్రంథమందు నీ పేరు ఉన్నందుకు నీకు ఆనందంగా లేదా? దానియేలు ఇక్కడ ఆయన చూశాడు. మహావృద్ధుడుగు వాడు ఒకరు వచ్చాడు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన గ్రంథములు తెరచెను. గ్రంథములో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరూ తీర్పు తీర్చబడేది. మహా గొప్ప ధవల సింహాసనము తీర్పు. దానియేలుకు ఈ నిశ్చిత ఇవ్వబడినది. అన్ని జనుల కాల ఏర్పాటు ముగింపులో నీవింటికి వెళ్లి రేపు 11వ అధ్యాయం చదువు. దక్షిణ దేశపు రాజు ఏ విధముగా వచ్చినది నీవు చూడగలవు. అది రష్యా తప్ప మరొకటి కాదు. సుడిగాలి వలె దానికి వ్యతిరేకముగా ఒత్తుటకు వచ్చుచున్నాడు. మహాగొప్ప ఆర్మగెద్దను దానికి మహాగొప్ప ఆర్మగెద్దను యుద్ధము యెరూషలేము గముల యుద్ధనే పోరాటము జరుగును. గమనించు, నేను దీన్ని ప్రేమిస్తున్నాను. ఆ కాలమందు నీ జిల్లాలో గ్రంథమందు దాఖలైన వారు గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వారు తప్పించుకొందరు. మహా అధిపతికు మిఖాయేలు దేనికై నిలబడును. నీ ప్రజల పక్షమున మంచిది. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఎప్పుడు? ఈ సమయములు వచ్చినప్పుడు కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నింద పాల్గొట్టుకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. ఎంత నిత్యముగా నిత్యజీవమున్నదో అంత నిశ్చయంగా నిత్య ఎడబాటు ఉన్నది. నీ జీవితములో యేసుక్రీస్తును నీవు ఏ విధముగా చూచెదవో దానిపై అది ఆధారపడుతున్నది. నీవు ఆయన్ని ప్రేమిస్తే, తిరిగి జన్మించితే, ఆయన ఆత్మను పొందితే నీవు నిత్య జీవమును పొందుకుంటావు. నీవది చేయకపోతే నీకు నిత్య జీవము లేదు. గొర్రెపిల్ల జీవగంధమందు నీ పేరు వ్రాయబడినట్లయితే నీవు అమర్త్యమైన జీవమును కలిగి ఉంటావు. అక్కడ వ్రాయబడకపోతే నీవు గుర్తించబడవు. ఏంటది? ఆ ప్రవచనాలన్నీ నెరవేరినవి. ఈ సమయమునకు సంబంధించినవి ప్రతిదీ నెరవేరినది. బంగారు శిరస్సు గతించిపోయినది, అది బబులోను రాజ్యము. అది అలాగునని దానియేలు చెప్పిన రీతిగా దాని స్థానాన్ని స్వీకరించినది. అది మాదీయులు, పరసీకులు వారు పడిపోయారు. ఎవరికి? గ్రీకులకు. మహా గొప్పవాడైన అలెగ్జాండరు వారు పడిపోయారు. ఎవరికి? రోము వారికి. రోములు ప్రపంచమంతా విరిగిపోయారు. తూర్పు పశ్చిమ రోముగా ప్రపంచమంతటా 2 కాళ్ళు. మరియు ఆయన చెప్పాడు, పాదముల వ్రేళ్లు
ఇనుము బురదగా ఉన్నవి. 10 కాలివేళ్లు, 10 రాజ్యములు. అతడు చెప్పాడు, అవి కలవవు. వారు నొకరినొకరు ఇచ్చిపుచ్చుకుని వివాహము చేసుకున్నారు. రోమనిజం, ప్రొటెస్టెంటిజం. ఆ దినమున ఇది ఉండినప్పుడు చేతి సహాయం లేకుండా పర్వతముల నుండి చెక్కబడిన రాయి ధరలి వచ్చి దాన్ని ముక్కలు చేసినది. ఆ ప్రతిమ యొక్క స్థానమును అది తీసుకున్నది. కాబట్టి నా ప్రియులారా, ఈ రాత్రి మనకు ఇబ్బందులున్నవి. యుద్ధాల గురించిన సమాచారములు, అక్కడక్కడ భూకంపములు, రాజ్యం మీదికి రాజ్యము, కలవరింత సమయములు. విదేశాల నుండి నేను ఇప్పుడే వచ్చాను. వారు చెప్పులలో వణుకలేని ఏ దేశాన్ని నేను చూడలేదు. తరువాత ఏమి జరుగుతుందో వారికి తెలియదు. అయితే తరువాత ఏమి జరుగుతుందో మనం ఎరిగినందుకు ఈ రాత్రి మనం ధన్యవాదాలు చెల్లించవద్దా? ప్రభువైన యేసుక్రీస్తు మహిమతోను ప్రభావముతోను రెండవసారి వచ్చును. ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడునో ఆ యొక్క ప్రతి స్త్రీ పురుషుడు ఆకాశ మండలమందు ప్రభువును కలుసుకుంటానికి తమ ప్రియులతో లేచెదరు. ఓ, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం! ఆ హేతుచేతని మనం ఇలాగ చెప్పుచున్నాము, మన నిరీక్షణ యేసు రక్తం మీద తప్ప వేరొక చోట కట్టుబడలేదు. నీతితో నా ఆత్మ అన్ని కొనాలు ఇచ్చెను. ఆయనే మన నిరీక్షణ, మరి నిలయము. ఆ కాలమందు మహాధిపతికి మిఖాయేలు నిలబడును. మిఖాయేలు క్రీస్తు. దేవదూతల యుద్ధం పరలోకమందు దయ్యముతో ఆయనే చేశాడు. సాతానుడు, మిఖాయేలు కలిసి పోరాడారు, లేక ఒకరితో ఒకరు విరోధముగా పొట్లాడారు. ఎప్పుడు అతడు చెప్పాడు, ఆ కాలమందు ఎందరైతే జీవగ్రంథమందు దాఖలవుతారో వారు తప్పించుకుందరు. ఎవరైతే నీతిని చేయుదురో వారు. దీన్ని గమనించు. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పొందిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. కొన్నిసార్లు నేను ఇది చూశాను. ప్రియులారా, నేను ఇది ఆలోచన చేశాను. ఉదయాన్నే నేను బయటికి వెళ్తాను. వేకువనే నిద్ర లేచుటకు నేను ఇష్టపడతాను. పెందలిక లేవటానికి మీరు ఇష్టపడరా? సహోదరులు, నేను పర్వతాల్లో ఉండి ఉండుట నాకు జ్ఞాపకమున్నది. ఉదయాన్నే చాలా పెందలికడ. సుమారు 4 గంటలకు మేము లేస్తాం. చూడు, అక్కడ వెనుక వేలాడుతున్నది ఒక ఉదయ నక్షత్రం. అక్కడ ఉన్నది. తెల్లవారికి మునిపే చీకటి ఉండగానే అది వస్తున్నది. అంధకారం అమలుకొనుట మనం చూస్తున్నాము. ఏంటది? అదే చీకటి నెట్టివేస్తున్న వెలుగు. ఒకటి వదిలిపెట్టవలసి ఉన్నది. రాత్రంతా ఉరకలు తీసిన క్రిమి కీటకాలన్నీ సూర్యుడు ఉదయించగానే, వెలుగు ప్రకాశించగానే వాటి ఆశ్రయాన్ని అవి స్వీకరిస్తవి. రాత్రి చీకటి, రాత్రి వెలుతురు ఒక భవనములో ఉండలేవు. అది చీకటినే కావాలి, లేదా అది వెలుతురైనా కావాలి. వెలుగు చీకటి కంటే ఎంతో బలమైనది. ఆ విధముగానే లోకములోనున్న అందరి శత్రువుల కంటే క్రీస్తు ఎంతో బలవంతుడు. మనము శాస్త్రవేత్తల ద్వారా బోధించబడ్డాము. ఇలాగున వెలుతురు వచ్చుట ఆరంభం కాగానే అది చీకటిని ఘనీవింపజేస్తున్నది. చీకటి తన యొక్క మిగతా సమూహముతో ఏకమైపోతుంది. వెలుతురుతో పోట్లాట్టు కొరకై. అయితే వెలుగు జయించి ముందుకు వచ్చేస్తుంది. బైబిల్ చెప్తున్నది, కడవరి దినాలలో సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతుందని. అది తన యొక్క మిత్రులందరినీ, తన శత్రులందరినీ, మన శత్రులను వారందరినీ సభ చేస్తున్నది. మృగము యొక్క ముద్ర అను పెద్ద తల యుద్ధకు కుప్పు చేస్తున్నది. మత సంబంధమైన మండలాలతో సంఘముల సమాఖ్యముగా చేస్తుంది. వారందరూ ఏకమై ఒక పెద్ద సంస్థాపంగా తయారవుతారు. కథోలిక్ వలె. మరియు లోక పరిపాలకులు వారికి వారు ఏకమవుతారు. ఒక పెద్ద శిరస్సుగా తయారవుతారు. రాజకీయ మండలాలతో కమ్యూనిజముగా పిలువబడుతున్నది. దేవుని యొక్క వెలుగు ముందుకు నెట్టుకుని వెళ్తున్నది. అదే చేతికి అదే సమయంలో ఏమి జరుగుతుంది? క్రైస్తవ సంఘము, జీవగల దేవుని సంఘము అభిషేకించబడింది. ఆమె యుద్ధకు శక్తి వచ్చును. ఆమె పరిశుద్ధాత్మను పొందుకుంటుంది. గత సంవత్సర ఫుల్ గాస్పెల్ మండలాలలో 1,500,000 మార్పు చెందినవారు. సంవత్సరం తర్వాత సంవత్సరము దేశాన్ని ఊడ్చివేసిన గొప్పవారు. మనం ఇక ఒక సందులో ఉండము. మనము హల్లెలూయా పెరిగే దారిలో ఉన్నాము. మనమిక చిన్న గుడిసెలో లేము. గత సంవత్సరము ఫుల్ గాస్పెల్లో 1,500,000 కెథోలిక్కును జయించి వేసినది. ఏంటది? వెలుగు కూటమి ఎగుట. గొప్ప స్వస్థత సభలు భూగోళాన్ని చుట్టుముట్టినవి. హల్లెలూయా. అక్కడ ఫోర్మోసా లోపల స్వస్థత కూటములు జరుగుతున్నది. ఇక్కడ జపాన్ లో
స్వస్థత కూటములు జరుగుతున్నవి. దక్షిణ శీతల ప్రాంతాలలో స్వస్థత కూటములు జరుగుతున్నవి. ప్రపంచమంతటా స్వస్థత కూటములు జరుగుతున్నవి. హల్లెలూయా! ప్రతి ఒక్క చోట మనుషుల పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. మనం అంత్యకాలంలో ఉన్నాము. అదేమి చేయుచున్నది? అప్పుడే దయ్యం చెప్తున్నది, ఇప్పుడే నా సమయం. అతడు తన బలమును ప్రోగు చేసుకుంటున్నాడు. సంఘముల సమాఖ్య నిలుపు చేయడానికి ప్రయత్నిస్తూ అవి గోల డబ్బాల కుప్ప తప్ప మరేమి కాదు అని అంటున్నవి. వారికి అదేమి కాదు, అదంతా మూఢభక్తి. పరసంబంధమైన పని జరుగుట కంటే మరొకటి కాదు అది. అదే సమయంలో అమెరికా మెడికల్ అసోసియేషన్ కాగితం మీద చిన్నది ఒకటి వ్రాస్తూ, సర్వశక్తిమంతుని దేవుని యందు నమ్మికముంచుక అతని యొక్క సహకారి ఆయనేనని అంగీకరించని ఏ మనిషి అయినా రోగుల గదిలోకి వచ్చి ప్రజలకు పరిచర్య చేయుటకు హక్కు లేదు అని చెప్పారు. గతించిన నెలలో క్రిస్టియన్ హెరాల్డ్ వైద్యులను పర్యవేక్షణ చేస్తూ దాని గురించి నేను గొప్పలు చెప్పుకున్నట్లయితే నాకు నేను వ్రాయలేను అని పైన వ్రాశారు. అదేంటి? ప్రతిదాని మధ్యలో దేవుడు తన మహిమకు సాక్ష్యం మిప్పించుటకు ఆయన శత్రువులను ఆయన కారణభూతులుగా చేయుచున్నాడు. అవునండి, వైద్యుడు చెప్తున్నాడు, మేము కేవలము ఉపకరణాలు చెల్లించగలము, అయితే దేవుడే స్వస్థపరచువాడు. నేనన్నాను, బుద్ధి లేని ఈ చిన్న గుంపు ఎల్లప్పుడూ ఎరిగి ఉన్నది. ఆ గొప్ప మనుషులు ఇప్పుడు కనుగొంటున్నారు. మహిమగల ఈ దినాలలో ఈ గొప్ప బలము వేశ్యలను స్త్రీలుగా చేసి త్రాగుబోతులు పెద్ద మనుషులుగాను క్రైస్తవులుగాను మార్పు చేయడం నువ్వు చూస్తున్నావు. అదే శక్తి ఈ భూమి నుండి వారిని పైకెత్తి ఎత్తబడుటలో వారిని మహిమ గృహానికి చేరుస్తున్నది. అదెంతో ఆలస్యమై ఉండవచ్చును, అనేకులకు అది ఆలస్యమై ఉండవచ్చును. ఆ కాలం ముందు మిఖాయేలు ప్రజల పక్షం నిలబడును. ఆయన దేశముల పక్షమును నిలబడడు, ఆయన ప్రజల పక్షమును నిలబడును. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకునేదరు. కొందరు నింద పాలగొట్టుకును నిత్యముగా హేయులగొట్టుకును మేలుకుంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. హల్లెలూయా! ఒక గుడారమో ఒక గుడిసో నేనెందుకు లెక్క చేయాలి? అక్కడ నా కొరకు ఒక స్థలాన్ని వారు కడుతున్నారు. ఒక దినాన నన్ను చూచుటకు అక్కడకు రండి. ఏంటది? నేను బయటికి వెళ్లిపోయి ఆ పెద్ద అరుణోదయ నక్షత్రాన్ని చూశాను. అక్కడ దూరాన అది కదులుతున్నది. ఉదయ నక్షత్రం ఏమి చెప్పినది? రాబోతున్న సూర్యుని మహోన్నత వెలుగును మాత్రమే ఉదయ నక్షత్రం పరావర్తనము చేస్తున్నది. అవునది నిజమా? ఉదయ నక్షత్రం అదెందుకు అంత కాంతివంతంగా ఉండునో నీకు తెలుసా? సూర్యుడు దానికి ఎంతో దగ్గరగా ఉంటాడు. అది ఒత్తిడి. రాబోతున్న సూర్యుని ఉదయ నక్షత్రము కొనియాడుతుంది. మంచిది. ఉదయ నక్షత్రాలను మీరు ఆయన రాకను కొనియాడి చెప్పే సమయం ఇదే. ఉదయ నక్షత్రాలారా ప్రకాశించుడి, వేకునే మేల్కొనుడి, కుమారుడు త్వరలో ఇక్కడే ఉండును అని చెప్పబడుతున్నది. మనము ఆ ఉదయ నక్షత్రాన్ని పరిశీలనగా చూచితే ఆకాశములో అది మెనుక్కుమంటుండగా దానికి అర్థం సూర్యుడు చాలా త్వరగా ప్రకాశించునే అర్థం. దేవుని యొక్క ఉదయ నక్షత్రాలు ఉదయించి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన మహిమతో ప్రకాశించడం చూడగా మహోన్నతులకు ఒకరు త్రోసుకుంటూ వచ్చుచున్నాడు అని చూపుతున్నది. అది కాంతులు ఏకమవుతున్నది. అయితే ఉదయ నక్షత్రం ఆగు అంటున్నది. అది తెల్లవరలేదు. ఆగు, అది తెల్లవరలేదు. అలాగే ఉండు. సహోదరి మర్ఫీ ఇంకా తదితరులు పాడుతున్నట్లుగా అలాగే పట్టుకో. త్వరగా తెల్లవారబోతున్నది. ఆగు. ఉదయ నక్షత్రాల లోకములో ప్రకాశించున్నవి. ఇప్పుడు లోకమును వెలిగించుచున్నవి. గొప్ప చీకటి రాకమునపు, గొప్ప పిడుగు పరలోకముని రాకమునపు, ప్రభు రాకడకు మునుపు ఉదయ నక్షత్రాలు లోకములో ప్రకాశిస్తున్నవి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఉదయ నక్షత్రాన్ని చూచి, ఓ ఉదయ నక్షత్రమా, ఆహా అని నేను తలంచాను. ఒక దినాన సహోదరు వుడ్స్ నేను అక్కడి నిలబడి ఉన్నాను. అతడు అప్పుడే నిప్పు ముట్టించాడు. మేము ఉదయవేళ పలహారం తినబోతున్నాము. నేను అలా తిరిగి ఉదయ నక్షత్రాన్ని చూచాను. అక్కడ దేవదారు చెట్ల పొదలోకి వెళ్ళాను. గాలులు పైన్ చెట్లలో గలగలలాడుతున్నవి. నేనక్కడ అలాగే నిలబడి ఉన్నాను. హాయిగా భావించాను. ఆ మంచి ఉదయవేళ మంచి గాలిని ఆఘ్రానించాను. అది ఒక విధంగా ఎంతో మంచు పడుతూ ఉన్నది. కాలు యొద్దకు వెళ్లిపోయి ఒక బకెట్ తెచ్చాను. నీవు తీసుకోక ముందు గడ్డ కట్టిపోయినది. ఆ పైన చెట్లలో నా చేతులు పైకెత్తి అక్కడి నిలబడి ఉన్నాను. నేనా ఉదయ నక్షత్రం వైపు చూచాను. నేను ఇలాగనుకున్నాను, ఓ ఇటు చూడు. ఏంటి 45 సంవత్సరాలు ఒక గతించినవా? నేననుకున్నాను, ఓ ఇటు చూడు, నేను ముడతలు పడిపోతున్నాను. నా చేతులు ముడతలు పడుతున్నవి, తల వెంట్రుకలు రాలిపోతున్నవి, పళ్ళు ఊడుతున్నవి. ఓ 45 సంవత్సరాలు నాకు గతించిపోయినవి. అయితే దూరాన చూడు, దేవుడు ఆయన చేతులు చాచి హూ అని
అంటే అది ప్రకాశించును గాక అనిన దినమున ప్రకాశమానంగా ఉన్నట్లు అలాగే అది ఉన్నదే. అప్పుడు నేను ఈ లేఖనాన్ని ఆలోచన చేశాను. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, మనం బుద్ధిమంతులమై నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను తిప్పితే మనం నిరంతరము నక్షత్రముల కంటే ఎక్కువగా ప్రకాశిస్తాము. నేను తలంచాను, వెక్కువ చుక్క నీవు ప్రకాశిస్తున్నావు, అయితే మేమక్కడికి వచ్చే వరకు ఆగు. హల్లెలూయా. నక్షత్రముల కంటే నిరంతరము ప్రకాశించుట. అప్పుడే తెల్లవారుతున్న ఆ సమయాన కొండ మీద నుండి దిగువచ్చుచున్న ఆ గాలి ఆ పైన్ చెట్లలో గుండా ఈ విధముగా గుసగుసలాడుతూ నేను వినగలిగితే, అదిగో నది ఆవల ఒక దేశము, నిరంతరము అది మనకు ప్రియమైనది. ఆ తీరానికి మేము విశ్వాస కొన ద్వారా, విశ్వాస డిగ్రీ ద్వారా చెరుతాము. ఒకరి తర్వాత ఒకరం గమని యొద్దకు వచ్చదము. నీ కొరకు నా కొరకు బంగారు గంటలు కొట్టబడినప్పుడు నిరంతరము నివాసము అక్కడ ఉండుటకు. ఆహా, ఇటువంటి ఘనమైన విషయం! జ్ఞానులైన వారు అనేకులను నీతివంతులుగా చేయుదురు. వారు నిరంతరం నక్షత్రముల వల్లే ప్రకాశించెదరు. కాబట్టి ఎంతటి వ్యత్యాసాన్ని అది కలుగు చేస్తున్నది. ఎలాగైనా ఎందుకొరకు ఈ చిన్న కాల వ్యవధి ఇక్కడ ఈ భూమిలో పాత ధూళి, వెన్నెముక లేని పురుగు, చిన్న మత్స్య దేహము అది కృషించి పోవలసి ఉన్నది, తిరిగి మట్టయిపోతున్నది. శరీరపు పురుగులు తినివేస్తవి. ఓ దేవునికి మహిమ! దేవుని మహిమకై ప్రకాశించుటకు నాలో ఉన్నదంతా తిరిగి లేవనివు. ప్రతి భారమును ప్రక్కన పెట్టి ఆయన మహిమ బలములు పరిశుద్ధాత్మ ప్రసరణ చేయును. సువార్త పఠించడం ద్వారాను, రోగులను స్వస్థపరచడం ద్వారాను, యేసుక్రీస్తు మృతుల్లో లేచి ఉన్నాడని రుజువు చేయుటకు ఓ నిరంతరము. దానియేలు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. దానియేలును నేను చుచ్చుచుండగా మరిద్దరు మనుషులు ఏటి అవతలి ఎడ్డును ఒకడును, ఏటి ఇవతలి ఎడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్ట వేసుకున్నవాడై పరిశుద్ధాత్మ ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి జనములు, జన సమూహములు, ప్రజలపైన పరిశుద్ధాత్మ. ఓ హల్లెలూయా! పరిశుద్ధాత్మ. ప్రకటన 15:16 చెప్తున్నది, జనులు, జన సమూహము. జలము అనగా జనములు, జన సమూహములను సూచిస్తున్నది. అయితే ఇక్కడ తెల్లని నారబట్ట ధరించుకున్న ఏటి నీళ్లపైన ఆడుచు ఆకాశం వైపు చేతులెత్తి నిత్య జీవియగు వాని నామమును ఒట్టుబెట్టుకుని, ఇవి జరుగునప్పుడు ఇక సమయం ఉండదు. హల్లెలూయా! ఇక సమయం ఉండదు. అది ఒట్టు పెట్టుకునబడినది. ఈ రాజ్యములు విడిపోయి ఇవి జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మర్మము ఎప్పుడూ పరిసమాప్తమైనది. ఏంటది? దేవుని యొక్క మర్మము, మహిమ నిరీక్షణయగు దేవుడు నీలో ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. తర్వాత ఆయన చెప్పాడు, ఇవి జరుగునప్పుడు ఇక సమయం ఉండదు. తమ దేవుని ఎరుగువారు దానియేలు చెప్పుచున్నాడు. అంత్య దినాలలో చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. అంత్య దినములలో వారు గొప్ప కార్యములు చేతురు. విశ్వాస సంబంధమైన గొప్ప కార్యములు ఈ రాత్రి వేళ మరలా చెల్లించుకొనుచున్నవి. అన్ని దేశాల్లో గొప్ప కూటములు జరుగుతున్నవి. గుడ్డివారు చూచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, కుంటివారు నచ్చుచున్నారు. అన్ని రకములైన జీవితాలు జీవించి వారు వతుచున్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుచున్నారు. పేదలు, నిరుపేదలు మాత్రమే కాదు, కాని కోటీశ్వరులు మొదలుగువారు. దేవుడు తన వస్త్రము తీసుకుని ప్రతి ఒక్కరి మీద పెడుతున్నాడు. పెండ్లి విందుకు ఆహ్వానాన్ని వారికి ఇచ్చుచున్నాడు. మహోన్నతులైన మెల్కీషెదెకు ఒక దినమున వచ్చును. ఈ ఘనమైన ఒక దినాలలో దేవుని రాజ్యములో నూతనముగా ఆయనతో సహవాస భోజనము భుజింతుము. ఓ, ఆయన రాజ్యములో ఉన్నందుకు ఈ రాత్రి నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అవునండి, ఒక మహోన్నతమైన దినమున, ఒక ఆశ్చర్యకరమైన దినమున ఇక సమయం ఉండదు. చూశారా, మనం నిశ్చిత్వంలో ఉండి వచ్చాము, బయటికి వచ్చాము. లోకము నిర్మాణము కాకమునపు మనమున్నాము. అది మీకు తెలుసా? దేవుడు తన స్వరూపమందు నరుని చేశాడు. యోబు తనకు తాను కొంత జ్ఞానము కలిగి ఉన్నాడని తాను తలస్తున్నప్పుడు యోబుతో ఆయన అడిగాడు, నీవెక్కడ ఉన్నావు? భూమికి పునాది వేసినప్పుడు, దానికి వేయబడక మునుపు దేవుని కుమారులు ఏకముగా కూడి పడినప్పుడు, ఉదయ నక్షత్రాలు జయదులు చేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? ఉదయ నక్షత్రాలు జయదులు చేసినవి ప్రకాశిస్తున్న వారు ఒకానొక దినన ఇక్కడ భూమి మీద గుడారమవుదురని వారు చూచి జయదులు చేశారు. దేవుని యొక్క నీతితో రాజైన మెల్కీషెదెకు వచ్చి దేవుని కొరకై మనలను విమోచించుటకై
ఆయన ప్రాణమును అర్పించను. తిరిగి ప్రకాశించే నక్షత్రాలు నిరంతరం ఉండను. భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? అవి ఎక్కడ తగులుకుని ఉన్నవి? తెలియచేయి. దేనిపైన నిలబడి ఉన్నవో నాకు చెప్పు. ఒక మనుషుడు మాట్లాడినట్లు నేను మాట్లాడతాను. నీవు నడుము కట్టుకో. యోబు చచ్చిన వాని వలె బోర్ల పడిపోయాడు. దానికతను నిలబడలేకపోయాడు. దేవుడే ఎక్కడ ఉన్నాడు, అక్కడే నీవున్నావు. భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? ఈ మహిమగల సువార్త పాత నిబంధన ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఉన్నది. అది యుగముల గుండా వచ్చి ఉన్నది. ఈ రాత్రి ఇక్కడే ఉన్నది. అది దేవుని ద్వారా రుజువు చేయబడుతుంది. ఆమె లోకమును ఊడ్చివేసినది. దానిని వారు బయట పెట్టాలనుకున్నారు. అయితే గాలి వీచుచున్న ఒక దినాన అడవిలో ఎండిన కలపమున్నది. నీవది చేయలేవు. ఎందుకు? నీవెంతగా దాని నిమిత్తం పొట్లాడతావో నీవంత గాలులు దానికి ఇస్తావు. నీవు దానికి ఎక్కువ గాలు ఇచ్చినప్పుడు అది మండుటానికి కఠినమవుతుంది. అదే విషయం అక్కడ పర్వతాలలో కొద్దిగా మంటలు వేసుకుంటుంటాము. ఉదయాన్నే నేను మంట మండించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను బయటకు వెళ్లిపోయి అందులో కొన్ని పుల్లలు వేయుదును. పొగ వచ్చి మండుట కొరకై కొద్దిగా అక్కడ పొగ ఉన్నదని, ఒక చోట అగ్ని ఉందని నాకు తెలుసు. నేను చేయవలసిన ఒకటి ఇదనగా, నేను నా టోపీ తీసి దాన్ని విసురుతాను. అది చివరకు మంట మండుతుంది లేక రగులుకుంటుంది. అదే ఈనాడు మనకు కావలసి ఉన్నది. మరి ఒక బలమైన వీచిని గాలి పెంతెకోస్తు దినాన దిగినటువంటి తిరిగి విశ్వాసులు పొందుకుని ప్రభువైన యేసుక్రీస్తును ఆయన రాకడ యందు మహిమలో ఎదుర్కొంటానికి విశ్వాసాన్ని తిరిగి విసురుట అది కావలసి ఉన్నది. సూచక క్రియలు, అద్భుతాలు, మర్మైన విషయాలు జరుగుడు చూడు. అక్కడక్కడ భూకంపములు, చెరువులను ఛేదించి వేస్తున్న సముద్ర అలలు. యేసు చెప్పినట్లుగా మనుషుల హృదయాలు భయముతో కృంగిపోవును. భయము. ఎవరు మొదట కొబాల్ట్ బాంబు విసురుతారు? ఏమి జరుగుతుంది? కొన్ని గంటల్లో సమస్త ప్రపంచము నిర్మానుష్యమైపోవును. ఎందుకు? విమానంలో ఉండి అది త్రోయబడక ముందే దేవుని సన్నిధానములో మనం ఉంటాము. అవునది నిజం. అదేమవుతుంది? అదేమి కాదు. అయితే ఈ పాత శరీర వస్త్రమును మనం ప్రవేశిస్తాం. మనం విడిచిపెట్టి లేచిపోయి నిత్య బహుమానమును చేరుతాము. శుభ్రార్థన, వీడ్కోలు అని కేకలు పెడుతూ ఆకాశం గుండా వెళ్ళచ్చు కేకలు పెడతాం. అదంతా అయిపోయినది. మనం గృహము చేరుతాము. ఈ పాతదైన శరీరమును క్రింద పెట్టి దూరాన వస్త్రము కొరకు, కిరీటము కొరకు అది మారుస్తాము. అది పాతబడినది. ఒక వృద్ధులైన పురుషుడు, ఒక వృద్ధులైన స్త్రీ, ఒక యవ్వన వ్యక్తి కొరకే తిరిగిపోతారు. నిత్యత్వముతో మహిమ వీధిలో పైకి క్రిందికి నడుచుటకు, ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధానంలో ప్రకాశించి నిరంతరం జీవించుటకు తిరిగి వెళ్లిపోతారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, మన మధ్య ఆయన గొప్ప కార్యములు చేశాడు అని పడుతాం. దేవుని యొక్క శక్తి ప్రతి విధమైన ప్రతిదానంలో రుజువవుతున్న మనం యాత్రలో ఉన్న ఈ రోజు మనము చుట్టువైపులా చూద్దాం. ఎక్కడ మనం ఉంటాము? అంజూరపు చెట్టు చిగురించడం చూడు, మిగతా చెట్లు చిగురించడం చూడు. దేశాలు వాటి మొగ్గలు తొలుగుతున్నది. పరిశుద్ధాత్మ సంఘము చిగురించుతున్నది చూడు. తిరిగి పెంతెకోస్తు అదే సూచకలతో, అదే అద్భుతాలతో పునరావృతమవటం చూడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి ఈ రాత్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఆయన యొక్క మహోన్నతమైన రూపమును బట్టి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి నీకు ధన్యవాదములు. మా యొక్క ఒప్పుకోలకు విజ్ఞప్తి చేయొచ్చు, నిరంతరము జీవించి ఇక్కడ ఉన్నందు కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అగ్ని కురువుల వలె మమ్మల్ని తటాలను లాగిన ఆయన స్వస్థత శక్తిని బట్టి మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, సమాధిలోండి మమ్మల్ని బయటకు తీసి మమ్మల్ని పైకి లేపి మా బలమును నూతనపరిచి ఈ చీకటిలోకి మేము వెళ్లిపోయి ఇక్కడ ప్రకాశించడానికి మాకు శక్తిని ఇచ్చినందుకు ఇందుకొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, రక్షించబడిన వారిని నీవు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. రక్షించబడిన అందరినీ దీవించుము తండ్రి. అనుగ్రహము చూపండి. రోగులు స్వస్థపరిచి మహిమ పొందుకో. ఈ చిన్న మందిరాన్ని దీవించుము. ప్రజలను దీవించుము. సంఘ కాపరియకు సహోదరు నెవిల్ను దీవించుము. సంఘ పరిచారకులను, షష్ఠీలను దీవించుము. ప్రభువా, అనుగ్రహము చూపము. వారి మీద నీ స్వస్థత హస్తము పెట్టుము. దయ్యం వచ్చి చిన్న భేద ప్రేమను కలిగి చేస్తే ప్రభువా అది స్వస్థపరచము. ఇప్పుడే గిలాదులోని గుగ్గిలముతో చేయము. ప్రభువా, అనుగ్రహము చూపము. వారి మీద అభిషేక తైలము ఉంచుము. వారిని హృదయమందు దీనులుగాను, ఆత్మీయందు మనోహరంగాను చేయము. ప్రభువైన యేసు అడుగు జాడల్లో వారు నడిచెదరు కాక. భౌతికమైన వారికి సంభవించి వారు వ్యాధిగ్రస్తులవుతారు. యేసు యొక్క రక్తము వారికి పూటి కొరకై దేవుని దూత వారి ప్రక్క నిలబడు కాక. అది అనుగ్రహించండి. రోగులందరినీ స్వస్థపరచము. వారి యొక్క గొప్ప అక్కరను నేను చూచి స్వార్థ పొలంలో నేను అడిగిపోయినప్పుడు ప్రభువా నాకు సహాయం చేయండి. అంతటి అక్కర ఈ జ్ఞానం ఉన్నది. మిలియన్లు చనిపోతున్నారు. క్రీస్తును ఎదుగుకునే ఈ దినమందు 144,000 మంది అనులు చనిపోయారు. ప్రియమైన దేవా, నాకు సహాయము చేయము. మమ్మల్నందరినీ దీవించుము. ప్రభువా, అక్కడ దూరాన యేసుక్రీస్తులో పరలోక స్థలంలో నీ సింహాసనం పైన నీతో కలిసి కూర్చుంటానికి ఈ భూమిలో ఉండి మమ్మల్ని లేపుము తండ్రి.
దయచేయము. ఆ సమయం వరకు ఆరోగ్య బలములు మాకుండును కాక. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. I want to look upon His face, there to sing forever of His saving grace. On the streets of glory, that is my boy. Of cares all past, home and back, ever to rejoice. As I travel through this land, singing as I go, burning souls to Calvary, to the crimson flow. Many arrows makes my soul from without within, but my Lord leads me on, to Him I must cling. Oh, I want to see that wondrous face, there to sing forever on His saving grace. On the streets of glory, of cares all past, home and back, ever ఇప్పుడు విను ఒక క్షణం. ఇక్కడ ఎంతమంది మెథడిస్ట్ వారు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. మెథడిస్ట్ వారు. ఎంతమంది బాప్టిస్టులు ఇక్కడ ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఇక్కడ ఎంతమంది ప్రెస్బిటేరియన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది నజరీన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ఎంతమంది లూథరన్లు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. మంచిది, మనమంతా ఇక్కడ ఉందాము. చూడండి, మనమంతా ఒకే స్థలంలో, పరలోక స్థలంలో కూర్చొని ఒక పెద్ద గుంపుగా కలిసి కూర్చొని ఆశీర్వాదంతో ఆనందిస్తున్నాము. మెథడిస్టులు బాప్టిస్టులతో, బాప్టిస్టు లూథరన్లతో మీరు కరస్పర్శ చేయాలని నేను కోరుతున్నాను. ప్రక్కకు తిరిగి ఒకరు చేయి ఒకరు కరస్పర్శ చేయండి. ఈ ప్రక్కకు తిరగండి. ఇది మేము పడుతూ ఉండగా అది మీకు సంతోషాన్ని కలిగించట్లేదా? మీరంతా ఒకటిని మీకు ఆ భావన కలిగించట్లేదా? ఎంతమంది ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు? మీ చేతులు పైకెత్తండి. ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వారంతా మీ చేయి పైకెత్తండి. ఓహో, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం అది. మనం ఇప్పుడు వేరైపోతున్నప్పుడు మన వివిధమైన గృహాలకు మనం వెళ్తుండగా ప్రార్థన ద్వారా వేడుకోలు పొందుకుందాం. ఇప్పుడు మనం మన పాతదైన మన మంచి పాట, వేడుకోలు పాట పాడుదాం. ఎంతమందికి అది తెలుసు? యేసు నామమున మీతో తీసుకుని పొండి అన్నది. ప్రతి ఒక్కరు ఇప్పుడు కలిసి పాడుకుందాం. Jesus bow we, falling prostrate at His feet. King of kings, heaven will crown Him. Oh, when our journey is complete, precious name, oh, how sweet, oh, how sweet. ఇక్కడే మీరు ఏమి చేయాలని నేను ఆశపడుతున్నది.
Jesus will.